హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం ఏమంటే 3+ ఇయర్ ఎక్స్పీరియన్స్డ్కి స్ట్రీమ్స్లో కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ అనేది అడిగినారు. సో ఆ కోడింగ్ క్వశ్చన్స్ ఏ కంపెనీకి ఏ విధంగా అడిగినారు అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకి ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే టుడే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్. ఓకే, ఇది వచ్చి నార్మల్గా మనకి ఏమంటే ఎక్స్పీరియన్స్గా మీరు వెళ్ళినట్లయితే మీకు నార్మల్గా అడిగే క్వశ్చన్ ఏమంటే ఇది కామన్గా చాలా కంపెనీస్ అనేది అడుగుతున్నారు. సో సమ్ కంపెనీస్ వచ్చి మీకు ఏమంటే స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని సాల్వ్ అనేది చేయమంటారు. సమ్ కంపెనీస్ వచ్చి మీరు నార్మల్గా ఎలా సాల్వ్ చేసినా ప్రాబ్లం లేదు. ఓకేనా? సో మనం ఏమంటే 2 వేస్లోనూ ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ నార్మల్గా ఈ కంపెనీస్ అనేది మనకి ఏమంటే సింక్రనైజ్ అండ్ యాజ్ పర్ సిస్టంలో ఇది వచ్చి మనకి ఏమంటే రీసెంట్గా అడిగిన ఒక క్వశ్చన్. సో మనం ఈ కోడ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా చూద్దాం. సో దీనికోసం నేను ఏమంటే ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసుకున్నా. సో ఇక్కడ నేను ఏమంటే ఇన్పుట్ అనేది యూజర్ దగ్గర నుంచి తీసుకుంటున్నా. స్ట్రింగ్ str ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ అనేది తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే ఇక్కడ నేను ఏమంటే స్ట్రీమ్స్ యూజ్ చేయకుండా మనం నార్మల్గా ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఫస్ట్ చూద్దాం. ఎందుకంటే మీకు మేబీ సమ్ కంపెనీస్ వచ్చి మీకు ఏమంటే నార్మల్గా ఏ విధంగా చేయాలని క్లియర్గా అడుగుతారు. సో మీరు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అదే ఫార్మేట్ని మనం స్ట్రీమ్స్లో అనేది యూజ్ చేద్దాం. అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకే, సో దీనికోసం నేను ఏమంటే ఇక్కడ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. మ్యాప్ మనకి ఫస్ట్ వచ్చి మనకి ఏమంటే క్యారెక్టర్, మనం ఏ క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి క్యారెక్టర్ అనేది ఇస్తున్నా. క్యారెక్టర్ కామా ఇంటిజర్ అంటే మనకి స్టోర్ చేసుకునేది వచ్చి మనకి ఏమంటే ఎన్ని ఉన్నాయి అనేది స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను ఏమంటే ఇంటిజర్ అనేది ఇస్తున్నా. సో మ్యాప్ ఈక్వల్ టు న్యూ లైన్ కేడి లింక్డ్. ఓకే, LINKD లింక్డ్ యాష్ మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఏదైతే ఫస్ట్ క్యారెక్టర్ వచ్చిందో అదే మనకి ఫస్ట్ ప్లేస్లో అనేది ఉండాలి. అంటే ఆర్డర్ వైజ్ స్టోర్ చేసుకునే దానికోసం మనం అంటే లింక్డ్ యాష్ మ్యాప్ అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ నేను ఏమంటే ఒక ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఫర్ క్యార్ కోలన్ మనకి ఏమంటే వచ్చే స్ట్రింగ్ నుంచి క్యారెక్టర్ అనేది తీసుకోవాలి కాబట్టి str డాట్ టు క్యారీ అని మెథడ్ అనేది తీసుకుంటున్నా. సో ఇది వచ్చి మనకి ఏమంటే ఇండివిజువల్ క్యారెక్టర్స్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా స్ట్రింగ్ ఇస్తే సో దీన్ని మనం ఏ విధంగా మ్యాప్లో స్టోర్ చేయాలి. సో దీనికి ఓన్లీ సింగిల్ లైన్ అనమాట. ఎంఏపి మ్యాప్ డాట్ ఓకే పుట్ మనకు వచ్చి మ్యాప్ డాట్ పుట్ మనం అంటే క్యారెక్టర్ని స్టోర్ చేయాలి కీగా. నెక్స్ట్ వచ్చి మనకి ఏమంటే మనం వాల్యూస్ ఎన్ని ఉన్నాయో అన్ని ఫైండ్ దానికోసం నేను ఏమంటే మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఈ గెట్ ఆర్ డిఫాల్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ నేను ఏమంటే ఒక క్యారెక్టర్ స్టోర్ చేసింటే మనకి వచ్చి అదిగా మనం కౌంట్ చేసుకోవాలి కదా. సో దానికోసం మనం ఏమంటే గెట్ ఆర్ డిఫాల్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నా. ABCAA అని తీసుకున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి ఏ అనేది స్టోర్ చేసిన. ఏ అనేది స్టోర్ చేసినప్పుడు మనకి ఏమంటే జస్ట్ 1 అనేది ఉంది స్టోర్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఏమంటే ఇది ఒక 1 అనేది కౌంట్ అవ్వాలి. కానీ దీనికి ముందు ఉండేది కూడా మనం తీసుకోవాలి కదా. సో దీంట్లో ఉండే వాల్యూని తీసుకొని మనం ఏమంటే ఇప్పుడున్న వాల్యూకి ప్లస్ చేస్తాం. వన్స్ ప్లస్ చేసిన తర్వాత మనకి ఏమంటే మనం అప్డేట్ చేస్తే అది వచ్చి మనకి ఏమంటే మోడిఫై అనేది అయిపోతుంది, అప్డేట్ అనేది అయిపోతుంది వాల్యూ. ఓకే, ఎందుకంటే సేమ్ కీకి మనం అంటే ఇది చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనకి ఏమంటే మ్యాప్ డాట్ ఇక్కడ మనకి ఏం పెట్టాలంటే సిహెచ్. ఓకేనా, మన యొక్క కీని ఇస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకి ఏమంటే 0 + 1. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనకి ఏమంటే డిఫాల్ట్. ఓకేనా, మనకి ఇది క్యారెక్టర్ అనేది ఉంది మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్. దీంట్లో మనకి ఆల్రెడీ వాల్యూ ఉంటే మనకి ఏమంటే దాన్ని గెట్ చేసుకుంటుంది. ఏమి వాల్యూ లేదు, ఒకవేళ లేదన్నప్పుడు మనకి ఏమంటే 0 అనేది తీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేది వచ్చింది. ఇప్పుడు నేను వచ్చి మ్యాప్లో చెక్ చేస్తున్నాం. దానికి ముందు వచ్చి మనకి ఏమి స్టోర్ అనేది చేసుకోలేదు కాబట్టి మనకి 0 అనేది తీస్తుంది. ప్లస్ మనకి ఏమంటే 1 అనేది చేస్తాం. సో మనకి ఏమంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ అనేది మనకి ఏమంటే 1 అనేది స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు B ఈక్వల్ టు అనేది మనకి ఏమంటే 1 అనేది స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ C అనేది కూడా మనకి ఏమంటే 1 అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చేమంటే ఏ అనేది వచ్చింది. ఏ అనేది వచ్చింది కాబట్టి మళ్ళీ మనకి ఏమంటే దీంట్లో ఉండే వాల్యూని తీసుకొని మనం ఇక్కడ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి మనకి ఏమంటే 1. సో ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి దీంట్లో ఉండే వాల్యూ 1 అనేది తీసుకుంటుంది. 1 అనేది తీసుకుని మనకి ఏమంటే ఇది 2గా అప్డేట్ అనేది అవుతుంది. సో మనకి డైరెక్ట్గా ఇక్కడ మనకి ఏమంటే కీ అనేది సేమ్ కాబట్టి మనకి ఇక్కడే 2 అనేది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ యాస్టీస్గా మనకి ఇంకొక ఏ అనేది ఉంది కాబట్టి మళ్ళీ ఇది వచ్చి మనకి అంటే 1. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ 2 అనేది ఉంది. సో ఆల్రెడీ 2 ఉండేదాన్ని తీసుకుని మనకి ఏమంటే
2 + 1 ఎంత మనకి 3 అనేది స్టోర్ అవుతుంది. సో మనకు వచ్చేమంటే ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుంది. ఏ అనేది 3 టైమ్స్, బి అనేది 1, సి అనేది 1 టైమ్. ఒకవేళ మనం అంటే ఏ, బి, సి, ఏ అనేది ఇస్తే. సో ఈ ఫార్మెట్‌లో మనం తీసుకునే దానికోసం మనకేంటంటే మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ అనేది యూజ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం సెమికోలన్ అనేది ఇచ్చేద్దాం. ఓకే. ఇప్పుడు నేనొచ్చి డైరెక్ట్‌గా మ్యాప్‌ని ప్రింట్ అనేది చేద్దాం. system.out.println మ్యాప్. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. జస్ట్ రన్ అనేది చేద్దాం. సో ఇప్పుడు నేనేమంటే ఏ, బి, సి, ఏ అనేది ఇస్తున్నా. సో నాకు డైరెక్ట్‌గా మనకేమంటే ఏ అనేది 3 టైమ్స్, బి అనేది 1 టైమ్, సి అనేది 1 టైమ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీకు క్లియర్‌గా చూసినట్లయితే సింపుల్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సింపుల్‌గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. మ్యాప్స్ యూజ్ చేసుకొని. ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే, ఒకవేళ మీకు ప్రింట్ చేయాలంటే మీరేమంటే డైరెక్ట్‌గా ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే దీన్ని ఇలా కాకుండా నేనొచ్చి వాల్యూ వైస్ ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మనం అంటే ఫర్ ఈచ్ ఓకేనా? ఫర్ మనకొచ్చేమంటే కీ కాబట్టి క్యార్ కీ కోలన్ మ్యాప్ డాట్ గెట్ మ్యాప్ డాట్ మనకేమంటే కీస్ కాబట్టి కీ సెట్ అనేది తీసుకుంటున్నాను డైరెక్ట్‌గా. సో ఇప్పుడు మనకేమంటే ఇక్కడ డైరెక్ట్‌గా మనం అంటే కేని ప్రింట్ చేస్తాం. కే ప్లస్ మనకి సేమ్ లైక్ మనం అంటే యారో ఫంక్షన్ అనేది యూజ్ చేద్దాం. ప్లస్ మనకేమంటే మ్యాప్ డాట్ గెట్ కీ. ఓకే. సో ఇప్పుడు మనకేమంటే డైరెక్ట్‌గా కింద అనేది ప్రింట్ అనేది అవుతుంది. ఓకే. మనకేమంటే ఏబిసిఏఏ. సో ఈ విధంగా మనకి ప్రింట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా నార్మల్‌గా ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో ఇప్పుడు నేనేమొచ్చామంటే దీన్ని మనం మ్యాప్స్ యూజ్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలి. సేమ్ మనకేమంటే మ్యాప్స్ యూజ్ అంటే నార్మల్‌గా స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. సో ఈ స్ట్రీమ్స్‌లో మనకేమంటే సేమ్ ఇదే ఫార్మాట్‌ని నేను యూజ్ చేస్తున్నా ఫస్ట్. ఓకేనా. ఆల్రెడీ మీకేమంటే దీనికి ముందు వీడియో మీరు క్లియర్‌గా చూసినట్లయితే మీకు ఈ ప్రోగ్రామ్ అనేది మీరే ఓన్‌గా సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. లేకున్నా నో ప్రాబ్లమ్. నేనేమంటే సేమ్ ఇదే ఫార్మాట్‌లో మనమేమంటే మ్యాప్‌ని యూజ్ చేసుకొని స్ట్రీమ్స్‌లో మనం ఏ విధంగా రాయాలి అనేది చూద్దాం. దాని తర్వాత మనం డిఫాల్ట్‌గా ఎలా చేయాలనేది కూడా చూస్తా. నార్మల్ స్ట్రీమ్స్‌లో కూడా. ఓకే. సో ఇప్పుడు నేనేమంటే సేమ్ లైక్ నేనేమంటే ఇక్కడ మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. మనకేమంటే మ్యాప్ నేనంటే సేమ్ ఇదే కాపీ పేస్ట్ అనేది చేద్దాం. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే. సో ఇప్పుడు నాకొచ్చేమంటే దీంట్లో నేను వాల్యూస్ అనేది స్ట్రీమ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ఎస్‌టిఆర్ డాట్ క్యార్స్. సో ఎస్‌టిఆర్ డాట్ క్యార్స్ అన్నప్పుడు మనకేమంటే ఇదంతా మనకేమంటే ఇంటిజర్ క్యారెక్టర్‌గా మనకు రావడం అనేది జరిగింది. సో దీన్ని నేనేమంటే ఆహ్, మనకి నార్మల్ క్యారెక్టర్‌గా మనం తీసుకోవాలి. దానికోసం మనం అంటే మ్యాప్ టు ఆబ్జెక్ట్ ఓకేనా. మ్యాప్ టు ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేనేమంటే దీన్ని ఆబ్జెక్ట్‌కి అంటే నార్మల్ క్యారెక్టర్‌కి కన్వర్ట్ అనేది చేస్తున్నా. సో క్యార్ ఆఫ్ సి. ఓకే. ఫస్ట్ ఇక్కడొచ్చినప్పుడు మనకేమంటే ఇది ఆస్కీ వాల్యూస్ అంటే ఇంటిజర్ ఆస్కీ వాల్యూస్‌గా మనకి జనరేట్ అనేది అయిపోతుంది ఎవరి క్యారెక్టర్‌కి. నెక్స్ట్ దాన్ని నేను నార్మల్‌గా క్యారెక్టర్‌గా మార్చేస్తున్నా ఇక్కడ. ఓకే. ఇప్పుడొచ్చి మనకేమంటే డాట్. సో మనం నెక్స్ట్ లైన్‌లో రాద్దాం. కంట్రోల్ జెడ్ డాట్. అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ నేను దీన్ని కలెక్ట్ చేస్తున్నా. ఎలా కలెక్ట్ చేయాలంటే నాకొచ్చేమంటే లింక్డ్ హాష్ మ్యాప్ అనేది యూజ్ చేయాలి. సో ఈ లింక్డ్ హాష్ మ్యాప్ అనేది యూజ్ చేయాలి కాబట్టి నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి దీనికి. సో నేను సేమ్ ఇక్కడేమంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఎలా క్రియేట్ చేస్తున్నానో చూడండి. మీరు జస్ట్ ఏమంటే సేమ్ ఇక్కడ నేను ఏ విధంగా అయితే లింక్డ్ హాష్ మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసినానో అదే విధంగా క్రియేట్ చేస్తున్నా. ఇక్కడేమంటే నేను మెథడ్ రెఫరెన్స్ అనేది యూజ్ చేస్తున్నా. డైరెక్ట్‌గా ఇక్కడేమంటే న్యూ. సో ఇక్కడ మనం ఏదైతే చేసినామో అదే వచ్చి మనకేమంటే ఇక్కడ చేస్తున్నాం. ఇది వచ్చి సేమ్ లాజిక్కే ఇక్కడ. ఓకే. ఓకే. ఇప్పుడు మనకి క్లియర్‌గా ఇక్కడ అనేది యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ కామా. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ యారో ఫంక్షన్‌లో ఫస్ట్ వచ్చి మనకి మ్యాప్ అనేది వస్తుంది. ఓకేనా. మనం ఇచ్చే రెఫరెన్స్ మ్యాప్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఇక్కడ మనకి క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యారెక్టర్స్ మనకేమున్నాయి? ఏ, బి, సి, ఏ, ఏ. ఇలా క్యారెక్టర్స్ అనేవి వచ్చినాయి. సో ఈ క్యారెక్టర్స్ అనేది 1 బై 1 అనేది దీంట్లో రావడం అనేది జరుగుతుంది. ఈ వచ్చిన క్యారెక్టర్‌ని నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మీకు క్లియర్‌గా చూడొచ్చు. ఈ మ్యాప్ అనేది ఏమంటే జస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన రెఫరెన్స్. ఓకేనా. సేమ్ ఇక్కడ ఇచ్చిన రెఫరెన్స్‌నే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఓకే. సేమ్ అలానే మనకేమంటే రెఫరెన్స్ అనేది తీసుకున్నాం. ఒకవేళ మనకేమంటే కావాలంటే ఇక్కడ మ్యాప్ 1 అనేది తీసుకున్నాం. ఎందుకంటే మనకి మ్యాప్ అనేది ఇక్కడ మనం ఆల్రెడీ డిక్లేర్ చేసినాం కాబట్టి సేమ్ మనకేమంటే నేమ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అనేది యూజ్ చేద్దాం. అప్పుడే కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ లేదంటే ఇది మ్యాప్ అనేది తీసుకున్నా. ఇక్కడ మనకేమంటే మ్యాప్ 1 అనేది డిక్లేర్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ మ్యాప్ 1 ఓకే. ఓకే.
ఇప్పుడు నేనేమంటే ఇక్కడ మ్యాప్ అనేది సేమ్ ఇక్కడ మనం ఏ విధంగా రెఫరెన్స్ అనేది యూజ్ చేసుకున్నాం అదే విధంగా ఇక్కడ మనం అంటే రెఫరెన్స్ అనేది ఇచ్చిన మ్యాప్కి ఓకే సి అనేది మనకి ఎవరి క్యారెక్టర్ అనేది ఇండివిజువల్గా రావడం అనేది జరుగుతుంది. సో ఈ వచ్చిన క్యారెక్టర్ ఇండివిజువల్గా ఉండేదాన్ని నేనేమంటే మ్యాప్లో స్టోర్ చేయాలి. సో ఎలా స్టోర్ చేయాలి ఓకేనా, ఎలా స్టోర్ చేయాలంటే సేమ్ ఫార్మేట్ మనకి ఇక్కడ ఏ విధంగా అయితే యూజ్ చేసినామో ఓకేనా లాజిక్ అదే లాజిక్ని నేను ఎత్తుకొచ్చి ఇక్కడ పేస్ట్ అనేది చేస్తున్నా. కంట్రోల్ వి ఓకే. కానీ ఇక్కడ మనకి ఎవరి క్యారెక్టర్ వచ్చి ఇక్కడ నేను సిహెచ్ అనేది తీసుకున్నా ఇక్కడ ఓకేనా. కానీ నేను ఇక్కడ వచ్చి నాకు రెఫరెన్స్ వచ్చి సి కాబట్టి నేను జస్ట్ ఏమంటే సి అనేది ఇస్తున్నా ఇక్కడ సి ఓకే. ఈ సెమీకోలన్ తీసేస్తున్నా ఓకే. సేమ్ లాజిక్ ఇక్కడ మనకి ఏ విధంగా అనేది యూజ్ చేసినామో అదే లాజిక్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి. కామా మనకి ఇవన్నీ మనకి ఏమంటే మ్యాప్లో మనం యాడ్ అనేది చేసేయాలి. దానికోసం ఏమంటే మ్యాప్ డాట్ పుట్ ఆల్ ఓకే. మ్యాప్ డాట్ కాదు మ్యాప్ మెథడ్ రెఫరెన్స్ ఓకేనా బ్యూటీ పుట్ ఆల్ ఓకే. సో ఇవన్నీ మనకి ఏమంటే మ్యాప్లో యాడ్ అనేది అయిపోయినాయి ఓకే. సో ఇప్పుడు నేను అంటే సెమీకోలన్ అనేది ఇస్తున్నా ఓకే. మనకి ఏమంటే ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనకి కంప్లీట్ అయింది. సేమ్ మనం అంటే ఇక్కడ నార్మల్గా ఏ విధంగా అనేది మనం రాసినామో అదే ఫార్మాట్లో మనం ఏమంటే స్ట్రీమ్స్ యూస్ చేసుకొని సాల్వ్ అనేది చేసినాం ఈ ప్రోగ్రామ్ని ఓకే. కొంచెం కనిపించేదానికి చిన్నది అనేది చేద్దాం ఓకే. సో ఇప్పుడు మీకు లాజిక్ అనేది ఫుల్గా మీకు ఏమంటే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదే లాజిక్ అనేది మనం యూజ్ చేసినాం. సో ఇప్పుడు నేను ఏమంటే కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా రన్ అనేది చేస్తున్నా. సో నేనేం సేమ్ ఏబిసిఏఏ అనేది ఇస్తున్నా. సో నాకు సేమ్ ఆన్సర్ అనేది రావడం అనేది జరిగింది. సో ఇది వచ్చి మనం నార్మల్గా ఏమంటే మ్యాప్ అనేది ఏ విధంగా యూజ్ చేసినామో అదే లాజిక్ని మనం ఇక్కడ పర్ఫామ్ అనేది చేసినాం. నార్మల్గా వచ్చి మనకి ఏమంటే ఇదే ప్రోగ్రామ్ మనం ఇంకొక విధంగా కూడా మనం రాయొచ్చు. సేమ్ ఏమంటే ఇక్కడ జస్ట్ ఏమంటే ఇక్కడ మనకి ఇంత బిగ్ అంటే ఇక్కడ మనకి ఏమంటే చాలా పెద్దదిగా మనం అంటే కోడ్ లాజిక్ అనేది రాసినాం. సో అలా కాకుండా మనకి ఏమంటే ఇంకా సింపుల్గా కొంచెం ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ మనకి వచ్చి నార్మల్గా అక్కడ మనం క్యారెక్టర్ని ఇండివిజువల్గా ఫిట్ చేసి మనం ఇదనేది చేస్తున్నాం. సో దీన్ని మనం అంటే డైరెక్ట్గా కూడా మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఎలా అనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో దీనికోసం నేను ఏమంటే ఇది ఈ లాజిక్ని కమెంట్ అనేది చేస్తున్నా ఓకే. ఓకే మనకి ఇంకొక విధంగా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు దీన్ని అనేది చూద్దాం. జస్ట్ నేను ఏమంటే ఇదే లాజిక్ని మనం ఇక్కడ వరకు కాపీ అనేది చేసుకుంటున్నా ఓకే. కంట్రోల్ సి ఓ షిట్ మనకి ఇక్కడ ఎక్కడో మిస్ అయింది. కంట్రోల్ జెడ్ ఓకే యా కంట్రోల్ వై యా మనకి అంటే ఇదే లాజిక్ని మనం కాపీ అనేది చేసుకున్నాం ఇక్కడ వరకు. కంట్రోల్ సి ఓకే. కంట్రోల్ వి ఓకే. మనకి ఇంతవరకు సేమ్ అనేది ఇచ్చాం. మళ్ళీ మనకి ఇది ఏ విధంగా ఇంకా సింపుల్‌గా అంటే ఇక్కడ మనం న్యూ మ్యాప్ అనేది క్రియేట్ చేసి మనం ఇదనేది చేస్తున్నాం. సో మనకేమంటే ఇది కొంచెం లాంగ్ అనేది అనిపిస్తుంది. సో ఇలా కాకుండా మనం అంటే ఇంకొక మనకేమంటే ఫంక్షన్ అనేది ఒకటి ఉంటుంది ఓకేనా. దాన్ని యూజ్ చేసుకొని మనం అంటే గ్రూప్ అనేది చేసుకోవచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు మనకేమంటే కలెక్ట్ సిఓఎల్ఎల్ కలెక్ట్ ఓకేనా. కలెక్టర్స్‌లో మనకి వచ్చేమంటే సిఓఎల్ఎల్ ఈసీటీ ఓకే. కలెక్టర్స్ సిఓఎల్ఎల్ ఓకే. కలెక్టర్స్ ఓకే. కలెక్టర్స్ డాట్ ఓకేనా. సో ఇక్కడ కలెక్టర్ డాట్ మనకేమంటే గ్రూపింగ్ అనేది ఉంటుంది ఓకేనా. మనకేమంటే గ్రూప్ బై ఓకేనా. గ్రూప్ బై మనం అంటే ఫంక్షన్ ఎఫ్యుఎన్సిటిఐ ఫంక్షన్ డాట్ ఐడెంటిటీ ఫంక్షన్ డాట్ ఐడెంటిటీ అంటే మనకి ఇక్కడ వచ్చే ఎలిమెంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యారెక్టర్ అనేది వస్తే ఈ వచ్చే ఎలిమెంట్ని మనం ఏమంటే గ్రూప్ అనేది చేయాలి. గ్రూప్ చేసి ఎన్ని ఉన్నాయనేది మనం కౌంట్ చేయాలి. దానికోసం మనకేమంటే కామా సేమ్ కలెక్టర్స్లో సిఓఎల్ఎల్ఈసిటిఓఆర్ఎస్ కలెక్టర్స్ ఓకే. సేమ్ కలెక్టర్లో మనకేమంటే కౌంటింగ్ అనేది ఒక మెథడ్ అనేది ఉంటుంది. సో నేనేమంటే కౌంటింగ్ అనేది యూజ్ చేస్తున్నా ఓకే. సో ఇక్కడ మనకేమంటే కౌంట్ అనేది చేసుకునేది. ఇది వచ్చి మనకేమంటే రిటర్న్ టైప్ వచ్చి మనకేమంటే ఇక్కడ లాంగ్ అనేది రిటర్న్ అనేది చేస్తుంది. సో మనం ఇక్కడంటే లాంగ్ అనేది మార్చేద్దాం ఓకే. మీకు ఇక్కడ లాంగ్ అనేది మార్చేసినాం. సో ఇప్పుడు మనకేమంటే ఎర్రర్ అనేది పోయింది. సేమ్ మనం దీనికి ముందు ఏ ప్రోగ్రామ్ అనేది రాసినామో అదే ప్రోగ్రామ్ మనకేమంటే ఇక్కడ డైరెక్ట్గా మనకేమంటే గ్రూప్ బై చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమంటే అది గ్రూప్ అనేది చేసుకుంటుంది ఓకే. ఎవ్రీ క్యారెక్టర్ని మళ్ళీ మనం అంటే ఆ గ్రూప్ చేసిన క్యారెక్టర్ మనం కౌంట్ అనేది చేస్తున్నాం ఎన్ని ఉన్నాయనేది. సో ఇది వచ్చి మనకి ఏమంటే రిటర్న్ టైప్ వచ్చి మనకి ఏమంటే మ్యాప్ క్యారెక్టర్స్ గ్రూప్ చేస్తున్నాం కాబట్టి క్యారెక్టర్ని తీసుకుంటుంది. నెక్స్ట్ మనకి ఏమంటే కౌంటింగ్ అనేది లాంగ్లో తీసుకుంటుంది ఓకే. సేమ్ మనం ఇప్పుడు ఇదే కోడ్ని మనం మళ్ళీ రన్ అనేది చేద్దాం. మనకి సేమ్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది ఏబిసిఏఏ ఓకే. మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఏ విధంగా మనం వచ్చి అంటే మనకి ఈచ్ ఒక స్ట్రింగ్‌లో ఉన్న ఈచ్ అక్కరెన్స్ క్యారెక్టర్ ఎన్ని ఉన్నాయనేది ఫైండ్ ఔట్ చేసేదానికి ఏ విధంగా మనం డిఫరెంట్ టైప్‌లో మనం ప్రోగ్రామ్ అనేది రాయాలి అనేది క్లియర్‌గా అండర్స్టాండ్ అయిందనుకుంటా. సో ఇప్పుడు మనం సెకండ్ ప్రోగ్రామ్ ఏమి అనేది చూద్దాం.
ఓకే. సెకండ్ ప్రోగ్రామ్ ఏమని చూస్తే హౌ డూ యూ ఫైండ్ ది అకరెన్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ జావా. ఓకేనా. సేమ్ మనం అంటే దీనికి ముందు ఏ ప్రోగ్రామ్ అనేది యూజ్ చేసినామో అదే ప్రోగ్రామ్ లాజికే, కానీ మనకేమంటే ఇక్కడ దీనికి ముందు వచ్చి మనకేమంటే క్యారెక్టర్స్ అనేది ఇచ్చినారు. ఇప్పుడు మనకేమంటే వర్డ్స్‌ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలనేది. సో, ఈ క్వెషన్ వచ్చి మనకేమంటే మైండ్ గేట్ అనే సొల్యూషన్ అంటే మైండ్ గేట్ అనే ఒక కంపెనీలో మనకేమంటే ఇంటర్వ్యూలో అడిగిన ఒక క్వెషన్ అనమాట. ఓకే. ఓకే. దీన్ని ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇప్పుడు నేనేమంటే దీనికోసం మనం అంటే జస్ట్ నెక్స్ట్ మనకేమంటే ఓకే. ఇక్కడ మనం దీనికి ముందు వచ్చి మనకేంటి సింగిల్ వర్డ్ అనేది తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి మల్టిపుల్ వర్డ్స్ అనేది కావాలి కాబట్టి నెక్స్ట్ లైన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. ఓకే. ఇక్కడ మనకేంటంటే నెక్స్ట్ లైన్ అనేది మనకేంటంటే మల్టిపుల్ వర్డ్స్‌ని తీసుకుంటుంది యూజర్ దగ్గర నుంచి. ఓకే. సో, ఇప్పుడు మనకేమంటే సేమ్ లాజిక్ నేను ఇక్కడ ఏమంటే సేమ్ ఏం లాజిక్ అనేది ఉందో అదే లాజిక్‌ని కాపీ పేస్ట్ అనేది చేస్తున్నా. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో, ఇక్కడ మనకేమంటే మ్యాప్ 2 అనేది ఇస్తున్నా. ఓకే. సో, మనం ప్రింట్ కూడా మ్యాప్ 2ని ప్రింట్ అనేది చేద్దాం. మ్యాప్ 2. మ్యాప్ 1 నేను డైరెక్ట్‌గా ప్రింట్ అనేది చేసేస్తున్నా. SYSOT system.out.println మ్యాప్ 1. ఓకే. ఓకే. ఇప్పుడు మనకేమంటే మ్యాప్ 2లో ఉండేది మనకి ప్రింట్ అవుతుంది. మ్యాప్ 1లో ఉండేది డైరెక్ట్‌గా మనకి ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుందంటే ఎవ్రి క్యారెక్టర్‌ని ఫైండ్ ఔట్ అనేది చేస్తుంది. అదే ఈ ప్రోగ్రామ్ అనేది ఏమంటే ఎవ్రి వర్డ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. దీనికోసం మనం అంటే స్ట్రింగ్స్‌లో మనకి రిటర్న్ టైప్ అనేది కావాలి కాబట్టి స్ట్రింగ్ అనేది ఇస్తున్నా. STRING స్ట్రింగ్. ఓకేనా. సో, ఇప్పుడు మనకేమంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఉంది. ఓకేనా. సో, దీన్ని మనం జస్ట్ మనకేమంటే వర్డ్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా. సో, వర్డ్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి కాబట్టి మనకేమంటే ఈ కలెక్టర్ వరకు ఉన్న దీనికి ముందున్న లాజిక్‌ని నేను ఇక్కడ తీసేస్తున్నా. సో, ఇక్కడ మనం ఏ లాజిక్ అనేది పెట్టాలి. ఓకేనా. సో, మనం నార్మల్‌గా వర్డ్స్ అనేది ఇచ్చినప్పుడు మనం అంటే దాన్ని స్ప్లిట్ అనేది చేయాలి. స్ప్లిట్ చేసినప్పుడు మనకొచ్చి అది అరే టైప్‌లో వస్తుంది కాబట్టి మనం అరే నుంచి స్ట్రీమ్‌కి మార్చాలి. సో, దానికోసం నేనేమంటే అరేస్ డాట్ స్ట్రింగ్. సో, అరేస్ డాట్ స్ట్రీమ్ మనకేమంటే తీసుకునే టైప్ మనకొచ్చి ఏమంటే స్ట్రింగ్‌లో తీసుకుంటే ఏదైనా మనం తీసుకోవచ్చు. సో, ఇక్కడ మనకేమంటే అరేస్ డాట్ స్ట్రీమ్ నేనేమంటే ఎస్టీఆర్ తీసుకున్న స్ట్రింగ్ డాట్ స్ప్లిట్ అనేది యూజ్ చేస్తున్నా. సో, మనకేమంటే స్పేస్ ఉన్న దగ్గర మనం స్ప్లిట్ అనేది చేసుకోవాలి. ఓకే. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. ఓకే. ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనకి తీసుకునే ప్రింట్ చేయాల్సిన టైప్ వచ్చి స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అనేది ఇచ్చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకేమంటే సేమ్ లాజిక్ మన కలెక్టింగ్ అంటే మనకిక్కడ కలెక్టర్స్ డాట్ గ్రూపింగ్ బై ఓకేనా. మనకి వచ్చే ఎలిమెంట్ ఏదైనా ఉన్ని మనం అంటే సేమ్ టైప్‌లో ఉంటే దాన్ని గ్రూప్ అనేది చేసుకుంటుంది. సో, గ్రూప్ చేసుకొని మనకేమంటే దాన్ని ఎన్ని ఉన్నాయనేది కౌంట్ చేసుకుంటుంది ఇది. సో, ఇక్కడ మనకేమంటే ఇక్కడొచ్చిన స్ట్రింగ్‌ని మనం అంటే స్ప్లిట్ చేసి అరేలో స్టోర్ చేసి ఆ అరేస్‌ని మనం స్ట్రీమ్‌కి అనేది కన్వర్ట్ అనేది చేసుకుంటున్నాం. సో, ఇప్పుడు నేనేమంటే రన్ అనేది చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి ఏదైనా ఒక స్ట్రింగ్ అనేది ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి హలో, హాయ్, హలో, వెల్కమ్, హాయ్ అనేది ఇస్తున్నా. సో, నాకిక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకేమంటే హాయ్ అనేది 2 టైమ్స్, హలో అనేది 2 టైమ్స్, వెల్కమ్ అనేది 1 టైమ్ వచ్చింది. సో, ఇక్కడ మనకేమంటే ఇది మనకి క్యారెక్టర్స్ ఎన్నెన్ని ఉన్నాయనేది ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది కౌంట్ అనేది చేసుకునింది. సో, ఇక్కడ మనకేమంటే స్పేసెస్ కూడా మనకి కౌంట్ అనేది చేసుకుంది. ఓకే. సో, ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది క్లియర్‌గా మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అనేది మనం రాసుకోవచ్చు. జస్ట్ మనకి సింపుల్‌గా ఎలా వాడాలి అనేది క్లియర్‌గా తెలుసుకుంటే మీకి ఈజీగా మనం ఏంటే స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని ప్రోగ్రామ్స్ లాజిక్స్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ ప్రోగ్రామ్స్ అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఒకవేళ అండర్‌స్టాండ్ కాకపోతే మీరు జస్ట్ ఏమంటే కామెంట్ అనేది చేయండి. నేను మళ్ళీ కావాలంటే ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.